హాయ్ అండి. మన లేడీస్ ఉదయం నుంచి ఏదో ఒక పని చేస్తూ, ఏదో ఒకటి చేస్తూనే ఉంటామండి. ఆ క్రమంలో మనం ఒక్కోసారి మన కాళ్ళ విషయంలో కూడా మర్చిపోతూ ఉంటాము. సో, దాని ఫలితమే ఇలా కాళ్ళన్నీ పగిలిపోతాయండి. నాకు కాళ్ళు పగిలిపోయి మంటలొచ్చినప్పుడు, నాకు కాళ్ళు పగిలినయి, నేను వేడి నీళ్ళలో పెట్టుకోవాలి అన్నదైతే నాకు అర్థమైద్దండి. సో, మనం అప్పుడప్పుడు కాళ్ళు కూడా నాకు కూడా రెస్ట్ ఇవ్వండి అనేసేసి అడుగుతీయండి. దాని ఫలితమే స్క్రాచర్స్ అనమాట. సో, నేను చాలా రోజులవుతుందండి పెడిక్యూర్ చేసుకొని. సో, పార్లర్‌కి వెళ్ళి మనము అంత కాస్ట్ పెట్టి పెడిక్యూర్ కొంతమంది చేయించుకోలేరు. నేనైతే చేయించుకోలేనండి. సో, ఇంట్లో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే నేనైతే ఇలా ఇంట్లోనే పెడిక్యూర్ అయితే నా సొంతంగా నేను చేసుకుంటానండి. సో, ఉన్నవాళ్ళు పార్లర్‌కి వెళ్ళి చేసుకుంటారు. కాబట్టి నాకు అంత లేదండి. నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఇంట్లో ఉన్న వాటితోనే 2 ప్యాకులు చేసుకొనైతే నేను పెట్టుకుంటానండి. సో, ఫస్ట్ ప్యాక్ నేనేం చేస్తాను, దీనికి బ్రూ ప్యాకెట్, కొంచెం హనీ, పెరుగు, సోడా పొడి ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ అయితే నేను కొంచెం బ్రూ వేసుకున్నానండి. కాఫీ పొడి ఏదైనా కాఫీ పొడి కావాలి. కొంచెం మన కాళ్ళకి సరిపడంత కాఫీ పొడి వేసుకొని దాంట్లో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. సో, దానికి తగ్గట్టుగా మరీ ఎక్కువ లూజు పెరుగు వేసుకుంటే మరీ జారు అయిపోయిద్ది. అలానే కొంచెం లెమన్ కూడా పిండుకోవాలండి. పెరుగు కొంచెం గడ్డగా వేసుకుంటే మనకి కాళ్ళకు రాసుకున్నట్లుగా ఉండిద్ది. తర్వాత మనకి బేకింగ్ సోడా అందరిళ్ళల్లో ఉండిద్దండి. సో, అది మనం కొనుక్కోవాలన్నా ఈజీగానే కొంచెమే కాస్ట్ ఉండిద్ది. బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా మనకి మామూలుగా రాసుకుంటాం కదండి, మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మనం చూసుకోవాలండి. ఇది ఒక ప్యాక్ అనమాట. చూసారు కదా, చాలా సింపుల్ అండి. రెండో ప్యాక్ వచ్చేసి మనకు అందరి ఇళ్ళల్లో ఉండిద్దండి. మనది ఇది శనగపిండి అండి. సో, ఒక 2 స్పూన్లు శనగపిండి తీసుకొని దాంట్లో కూడా కొంచెం కాఫీ పొడి యాడ్ చేసుకోవాలండి. పార్లర్లో అయితే మనకు వాళ్ళు ఏం వాడతారో తెలీదు, అన్నీ కొంచెం కెమికల్ ఉంటాయి కదా. ఇవైతే అన్నీ న్యాచురలేనండి. తర్వాత కొంచెం తేనె అనమాట. తేనె వేసుకొని మళ్ళీ దాంట్లోనే కొంచెం ఇంకా బేకింగ్ సోడా కూడా వేసుకొని కొద్దిగా లెమన్ పిండుకొని ఇది ఒక ప్యాక్ అండి. నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు కూడా ఈ 2 ప్యాకులతోనే చేసుకుంటాను. ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకుంటాను. సో, మనము రెగ్యులర్గా చేసుకోకపోయినా ఎప్పుడో 10 రోజులకు ఒకసారి అట్లా చేసుకున్నా కానీ కొంచెం, ఎందుకంటే మనకి ఎక్కువ వంటగదిలో ఉంటాం కదండి. ఇది పాలిష్ బండ్ల వలన మా ఇంట్లో ఏది ఒక డ్రాప్ ఆయిల్ పడినా కానీ కాళ్ళంతా జిడ్డు జిడ్డుగా అయిపోయి చాలా ఇబ్బంది అయిపోయిద్దండి నాకు. సో, చూసారు కదా, తిక్కుగా కలుపుకున్నాను. ఏముండదండి, ఈజీగానే చక్కగా మనకు వచ్చిన పద్ధతిలో మన సొంత ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఈ 2 ప్యాక్లేనండి సరిపోతుంది. సో, ఇంకైతే మనకి ఒక టబ్బు తీసుకొని మన కాళ్ళని నీళ్ళల్లో పెట్టుకోవాలి కాబట్టి మన కాళ్ళు ఏదైతే వేడి నీళ్ళు ఎంతవరకు మన కాళ్ళు పెట్టగలం అనేది అట్లా చూసుకొని వేడి నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట. సో, మనం కాలు పెట్టినప్పుడు మరీ కాలిపోకూడదు, అలానే మళ్ళీ చల్లగా ఉండకూడదు. చూసుకొని దాంట్లో లెమన్ పిండుకోవాలండి. ఒక లెమను ఆల్రెడీ నేను పిండిన లెమన్లే పిండుతున్నాను అనమాట. మనకి ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఉండిద్దండి కల్లుప్పు వేసుకోవాలి. అలానే మన దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ అయితే వేసుకోవాలి. సో, నేను ఎలా చేసుకుంటానో అదే నేను మీకు చూపిస్తున్నానండి. నాకు ఈ పద్ధతి వచ్చు. సో, మనకి ఏదైనా కానీ మనకి గూగుల్ తల్లి చక్కగా చెప్పిద్ది, యూట్యూబ్ తల్లి అయితే మనకి. సో, ఇంక నేను ఇవి వేసి కొంచెం మొత్తం కలిపి కాళ్ళనైతే ఒక 20 నిమిషాలు పెట్టుకున్నానండి. అసలు ఎంత హాయిగా ఉంటాయోనమాట ఇలా పెట్టుకుంటే. ఎందుకంటే నా కాళ్ళు అస్తమాన పగులుతాయండి. ఇంకా నేను ఇవైతే స్టోను, బ్రష్, అలానే మనము ఈ టైంలోనే మన కాళ్ళు కూడా చక్కగా నానుంటాయి కదండి. మనకి గోర్లు పెరిగితే ఈ టైంలోనే గోర్లు తీసేసుకోవాలి. నేను ఎందుకంటే నీళ్ళల్లో కనీసం ఒక 20 నుంచి హాఫ్ అన్ అవర్ వరకు ఉంటాను కాబట్టి గోర్లు కూడా నానిపోతాయండి. నాయి కొంచెం బండగా ఉంటాయి అన్నమాట గోర్లు. పలసగా ఉన్న గోర్లు అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఆ టైంలోనే నేను గోర్లు కూడా తీసుకుంటానండి. నాకు టైం పెట్టుకొని నేను అన్నీ చేసుకుంటానన్నమాట. టైం ఉన్నప్పుడే చేస్తాను ఈ పని.
సో ఇంకా గోరులు తీసేసుకున్న తర్వాత చక్కగా స్టోన్ ఉండేది కదండి, ఆ స్టోను లేదా మనకి ఎక్కడైనా బ్యూటీ పార్లర్ అంటే బ్యూటీ షాప్లో ఎక్కడైనా మనకి పెడిక్యూర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. స్టోన్ కానీ బ్రష్ కానీ ఇవన్నీ తీసుకొని చక్కగా అయితే మనము క్లీన్ చేసుకోవచ్చండి. ముందైతే నేను ఆ లెమన్తోనే మొత్తం రాస్తున్నాను. రాసి మన కాళ్ళ సందులు ఉంటాయి కదండి, అంటే వేళ్ళ మధ్యలో చక్కగా మనకి మట్టి వచ్చేసిద్దండి. మన చేతులతోనే కొంచెం రఫ్ చేస్తే మట్టి చాలా వరకు పోయిద్దండి. మరి పార్లర్లో వచ్చినంత పర్ఫెక్ట్ రాదు, కానీ ఓకే. ఇక్కడ నా కాళ్ళు చూస్తున్నారు కదండి, అంటే మరీ అయితే మనకి పోవండి, స్క్రాచింగ్ ఉంటాయి కదా, అవైతే అస్సలు పోవు. తర్వాత నేను క్రీమ్ రాసుకుంటాను. ఈ క్రాకర్స్ ఉంటాయి కదా, దానికి చక్కగా క్రీమ్ రాస్తానండి. ఈ స్టోన్ ఒకటి ఉండిద్ది అనమాట. ఇంకా ఈ స్టోన్స్ తోటే నేను కుస్తీ పడతాను. చూశారు కదా నా కాళ్ళు మొత్తం చక్కగా నానిపోయి ఉన్నాయండి. ఇక స్టోన్ వేసి బాగా రుద్దుతానమాట. ఇలా మనకి ఆల్రెడీ కాలు నాని ఉండేది కాబట్టి మనకు మట్టి చక్కగా తెలిసిద్దండి. మీరు గమనిస్తే నేను ఇది అయిపోయిన కొంచెం ముందుకి మట్టి చూడండి ఎలా వచ్చిద్దో. ఇంకా బ్రష్లు కానీ ఇంకేముంటే మన దగ్గర వాడితేనైతే శుభ్రంగా రుద్దుకోవాలండి. నేను వీడియో షూట్ చేసుకుంటూ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ 1 వీక్ అయిపోయిందండి నేను షూట్ చేసి, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మనము మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతోనైతే చక్కగా రుద్దుకోవాలండి. మనకు ఆ లెమన్ కూడా మంచిగా పనిచేసిద్ది అనమాట. బ్రష్ ఉంటే బ్రష్ తోటి నెయిల్ క్లీన్ చేసుకోవచ్చు. షేపర్ ఉండిద్ది కదండి, ఆ షేపర్ తోటి చక్కగా షేప్ చేసుకోవచ్చు మన కాళ్ళని. ఇంకా కొంచెం టైం పట్టిద్ది కానీ మనం అన్ని పనులు చేసేసుకోవచ్చు అండి. ఒక కాలు అయిపోయింది, నేనైతే 2వ కాలు రుద్దుకుంటున్నాను అనమాట. సో నాకైతే అసలు ఎంత మంటలు వస్తాయి అంటే అండి, నా కాళ్ళు అయితే ఊరికే పగిలిపోతూ ఉంటాయి. సో మన ఎప్పుడు చూసినా మా ఇంట్లో క్రీమ్ ఒకటి, ఇంకా చాలా చాలా క్రీములు ఉంటాయండి కాళ్ళకి. ఏం చేస్తాం మరి, కాళ్ళు ఏమో అట్లా పగిలిపోతూ ఉంటాయి. మనకి ఒంట్లో వేడున్నా కానీ కాళ్ళు పగులుతాయి అనేసి అంటారు కదా. ఇంకా నాకు 2-3 రోజులు బాగా కాళ్ళు మంటలు వస్తాయండి. తర్వాత ఇక ఆ మంటలకు నేను తట్టుకోలేను, కాళ్ళు లేపి నడుస్తానన్నమాట. ఇక అప్పుడు గుర్తొచ్చిద్దండి నేను పెడిక్యూర్ చేసుకోవాలి అనేసి. అప్పుడు ఇలా చేసుకుంటే కొన్ని రోజులు నాకు మళ్ళీ మంటలు అనేవి రావు అనమాట. ఎక్కువ ఈ బండ్ల మీద జిడ్డు అసలు ఏ డ్రాప్ అన్నా కానీ కాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందండి మా ఇంట్లో అయితే. మరీ అసలు ఇలా నెయిల్కి కూడా బ్రష్ ఉంటుందండి, నెయిల్ బ్రష్, దాంతో కూడా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకుంటాము. సో పార్లర్లో కూడా క్లీన్ చేస్తారు కానీ కాస్ట్ ఉంటుంది. అలానే వాళ్ళు ఏమేమి వేస్తారో మనకి తెలియదండి, అంటే వాళ్ళు అన్ని క్రీమ్స్ వేస్తారు కదా, మనకు తెలియదు కదా. అయినా అంత లేదులేండి మన దగ్గర. చూశారు కదా మురికి ఎలా ఉందో, అదనమాట. సో ఇప్పుడైతే నేను ఆ నీళ్ళు అయితే వంపేసుకున్నానండి. మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోసుకుంటున్నాను. ఫ్రెష్ నీళ్ళు పోసుకొని శుభ్రంగా మన కాళ్ళు అయితే కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత మన కాళ్ళని కొంచెం ఆరబెట్టాలి, ఏదైనా క్లాత్ తోటి అయితే తుడుచుకోవాలి. ఎందుకంటే మనం ప్యాక్ అప్లై చేసేటప్పుడు కాళ్ళు అయితే పొడిగా ఉండాలి కాబట్టి. సో ఇక్కడ నేనైతే తుడుచుకుంటున్నానండి. చూశారు కదా కాళ్ళు ఎలా ఉన్నాయో. సో నాకు ఇలా ఓకేనండి, నాకు నచ్చుతాయి. మరీ అంత కాకపోయినా న్యాచురల్గా మనం మన చేతులతోనే వర్క్ చేసుకుంటున్నాం కదా మన కాళ్ళని, అలా అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము పెరిగేసుకొని బ్రూ పెట్టుకున్నాం కదండి, ప్యాక్ని అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు ఉంచాలండి. ఎందుకంటే అది మొత్తం ఆరిపోవాలి, అంటే మనకి మొత్తం అబ్జర్వ్ చేసుకునేది కదా అదంతా. సో అప్పటికి నాకు చీకటి అయిపోతుందండి. సో అంటే ఎండలు బాగా వస్తున్నాయి కదా, ఆ షింక్ దగ్గర మాకు ఎండ వచ్చింది. అందువలన నేను ఈవినింగ్ 5:15 స్టార్ట్ చేశాను. దాదాపు 1 అవర్ 1.5 అవర్ పట్టిద్దండి అంత ప్రాసెస్ అయ్యేసరికి. అదనమాట. ఈ ప్యాక్ అయితే అప్లై చేసుకొని ఒక 20 నిమిషాలు ఉంచుకుండాలండి. బాగా ఆరిపోవాలి, ఇవి ఆరిపోకుండా అయితే కడగకూడదు. బాగా ఆరిపోయిన తర్వాత నార్మల్గా కడిగేసేసుకోవటమేనండి. సో చూశారు కదా ఇలా నా కాళ్ళు అయితే ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకుంటే భయంకరంగా ఉన్నాయండి. డ్రై అయిపోయిన తర్వాత నా కాళ్ళు నాకే ఇదిలాగా ఉంది, బామ్మ ఏంటి నా కాళ్ళు ఇలా ఉన్నాయి అనేసి.
శుభ్రంగా అయితే కడుక్కున్నానండి. ఇంకా ఆ ప్యాక్ అయిపోయింది కదా, చూసారు కదా, అప్పటికి చీకటి అయిపోయిందండి. సో అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా శనగపిండి ప్యాక్ పెట్టుకుంటున్నాను. సో శనగపిండిది అనమాట ఇది. శనగపిండిది సేమ్ అంతేనండి. అది కూడా పెట్టుకొని ఒక 20 నిమిషాల నుంచి శుభ్రంగా కడిగేసేసుకుంటే సో మనకి పెడిక్యూర్ అట్ హోమ్, అంటే హోమ్ మేడ్ పెడిక్యూర్ అయిపోయినట్టే అనమాట. లైట్ వేసుకుంటున్నానండి చీకటి పడుతుంది అనేసి. సో మొత్తానికైతే ఇంకా ఈ టైంలో మరి ఖాళీగానే ఉంటాం కదండి అప్పుడు. ఇక ఈ షేపర్ ఉంది కదా, ఈ నెయిల్ని అయితే నేను షేప్ చేసుకుంటున్నాను అనమాట. మరీ అలా వదిలేస్తే మనకి రాసుకుపోతూ ఉంటాయి గోర్లు. సో మొత్తానికి ఆ పని అయిపోయేలోపు ఇవి కూడా ఆరిపోయినాయండి. తర్వాత శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను. కడుక్కొని ఇలా టవల్ పెట్టి తుడుచుకొని ఇది ఇంట్లోకి వచ్చేసానండి. ఇంకా మీరు చూస్తుంటే లైట్ కాంతి కనిపిస్తుంది కదా. శుభ్రంగా అయితే తుడుచుకున్న తర్వాత మన దగ్గర మాయిశ్చరైజర్ ఉంటుంది కదండి. సో ఆ మాయిశ్చరైజర్ని అయితే ఫస్ట్ అప్లై చేసుకోవాలి. సో చూసారు కదండి, మళ్ళీ 2 డేస్కే మళ్ళీ ఈ బండ్ల వలన నా కాళ్ళన్నీ ఇలా అయిపోతాయండి. నేను ఇది చాలా ఫేస్ చేస్తున్నాను. నాకైతే అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇలా చేసుకుంటామా ఒక 1 వీక్ కూడా రాదండి నాకైతే, మళ్ళీ మొత్తం యథాస్థితికి వచ్చేస్తాయి. సో మొత్తం అయితే నేను మాయిశ్చరైజర్ కొంచెంసేపు రాసుకొని ఇంకంతా ఇంట్లోకి బయటికి పనులు తిరుగుతూనే ఉంటాం కదండి ఉదయం నుంచి మనం అయితే. ఇంకా సాయంత్రం పడుకునేటప్పటికి నేను మళ్ళీ క్రాక్ క్రీమ్ రాసుకుంటానండి. మొత్తానికి అంత అయిపోయిన తర్వాత నా కాళ్ళు ఎలా ఉన్నాయి, కొంచెం పర్వాలేదండి, మరీ అంత ఏముండదు. ఇక్కడ చూడండి నా కాళ్ళు ఎలా ఉన్నాయో. సో ఎందుకంటే మళ్ళీ తిరిగాను కదా, రెండో రోజు రాసుకుంటున్నానండి. ఇలా నల్లగా పగుళ్ళు వచ్చేస్తాయి నా కాళ్ళకైతే. ఎంత ఇబ్బంది అయిపోయిద్దానండి, నా కాళ్ళు మండిపోతూ ఉంటాయి. సో ఇంక నేను ఈ క్రాక్ క్రీము రాసుకొని పడుకుంటానండి. చాలా క్రీమ్స్ వాడాను, కొంచెం నాకు ఈ క్రాక్ క్రీమే బెటర్ అనిపించింది అనమాట. అందుకే ఇది రాస్తూనే ఉంటాను. ఆ ట్యూబ్ చూస్తే మీరు సగం అయిపోయింది కూడా ఆ ట్యూబు. ఇలా రాసి సాక్స్ వేసుకొని పడుకుంటానండి. ఉదయానికి కొంచెం పర్వాలేదు, ఇలా చేసుకుంటానే ఉన్నాను. సో ఇంతేనండి హోమ్ మేడ్ పెరిక్యూర్ అయితే. ఇంకా ఈ కాళ్ళు బాగా పగిలిపోయినాయి, ఇంకేమైనా బెటర్ క్రీమ్ ఉంటే మీరు కింద కామెంట్స్లో తెలపండి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.